ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన దివ్యమైన నామములో ఈ రాత్రి వేళ మొదటిగా మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ, ప్రేమతో అల్పుడైన నన్ను ఈ కూడి కొరకై ఆహ్వానించిన ప్రియులు రవితేజ గారు, సహోదరి రమ్కా గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో సందర్భాన్ని మనము ముందుగా ఎరిగి ఉన్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరి మన సహోదరుడు రవితేజను, సహోదరి రిబ్కాను కూడా దేవుడు ఆశీర్వదించి వారిరువురికి దేవుడు అనుగ్రహించినటువంటి కుమార్తెను నిమిత్తమై వారు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఇందు విషయమై చేరువచ్చిన మనమందరము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని మనము లేఖనములలో మన ప్రభువు మనకు బోధపరచు విషయాన్ని మనసుకు అర్థసహితంగా హత్తుకున్నట్లుగా మన చెవులను సమయాలని ప్రభువుకు అప్పగించాలని ప్రభు పేర నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. కీర్తనల గ్రంథము 127వ కీర్తన 127వ కీర్తన 3, 4, 5 వచనాలు మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 127వ కీర్తన 3, 4, 5 వచనాలు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించదురు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనములు, స్తోత్రములు. మీ వాక్యమును ఈ రాత్రి వేళ మేము చదువుకున్నాం నాయన, మమ్మను కనికరించండి. మా ప్రియుడు రవితేజకును మా సహోదరి రిబ్కమ్మకు మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రములు. అయ్యా దేవా, నీవే కాపాడువాడవు. ఆశీర్వదించి ఆయుష్నిచ్చి సంవత్సరమైన దయాకిరీటముతో నింపు దేవుడవు ప్రభువా. మీ కృప చూపుమని వేడుకొనుచున్నా. మీ లేఖనము మేము చదువుకుని ఉండగా మాతో మాట్లాడండి. ఒకడు ఎన్నిక లేనివాడు నిలవబడి ఉన్నాడు, మనుషుని మరుగు చేయని. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయాలను తాకునట్టుగా చేయండి. అయ్యా, మీ ఆత్మ సంచారం మాకు అనుగ్రహించండి. తద్వారా మీ నామమునకు మహిమ, అపవాదికి అపజయం, ఏర్పాటు చేసిన దీన కుటుంబానికి దీవెన, మా ఆత్మీయ జీవితాలకు క్షేమమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా సహోదరులారా, ఈ లేఖన భాగము మనము చాలాసార్లు చదువుకొని ఉన్న లేఖన భాగం. ప్రభు నాకు ఇచ్చిన తలంపులు అప్పుడప్పుడు మీ మధ్య పంచుకుంటూ వచ్చాను. దేవుడు మనకిచ్చిన పిల్లలను గురించి ఈ యొక్క భాగంలో 3 మాటలు ప్రస్తావించడం జరిగింది. కుమారుడు అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని ఉన్నది. పిల్లలు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్యము అని ఒక మాట చెప్పాడు. దేవుడు అనుగ్రహించే బహుమానము అని మరొక మాట చెప్పాడు. దేవుడు ఇచ్చినటువంటి బాణము అని చెప్పాడు. పిల్లలు స్వాస్యము, ఆస్తి వంటి వారు. ఆస్తిని మనము పెంచుకోవాలి, ఆస్తిని మనము దాచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక సందేశంలో మనం విన్నాం. కుమారుడు బహుమానము వంటి వారు, బిడ్డలు బహుమానము వంటి వారు. ఆ బహుమానము చాలా విలువైనది కనుక విలువనెరిగి మనము కాపాడుకోవాలి. ఆ బహుమానము మనకు ఘనత తెచ్చేది, అది మన అత్యున్నతమైన స్థితిని తెలియచేసేది. కాబట్టి
దాని విలువనెరిగి మనము జాగ్రత్తగా దానిని ఉన్నతమైన స్థానములో ఉంచవలసిన బాధ్యత మనది అని మరొకసారి మనము విన్నాం. ఈ రాత్రి వేళ మనము దేవుడు మనకిచ్చినటువంటి ఒకే ఒక మాట, లేకపోతే దేవుడు నాతో మాట్లాడి మీతో చెప్పమన్న మాట ఏమిటంటే, బిడ్డలు బాణము వంటి వారు. బిడ్డలు ఎటువంటి వారు? బాణముల వంటి వారు అని చెప్పాడు. ఆ మాటను గురించి మాట్లాడుతూ ఉండగా, బాణము వంటి వారు, డోంట్ అండర్ ఎస్టిమేట్. పిల్లలను తక్కువ చేయవద్దు. వారికి ఏం తెలియదులే, నేనేం మాట్లాడిన వారు పట్టించుకోరలే అనుకోవద్దు. దే ఆర్ వెరీ షార్ప్. చాలా చురుకైన వారి పిల్లలు. దే హ్యావ్ గ్రాస్పింగ్ పవర్ అంటారండి. చాలా త్వరగా పట్టుకుంటారు పిల్లలు. మనము మాట్లాడినా, ఆలోచన చేసినా, వారి ఎదుట ప్రవర్తించిన, వి మస్ట్ బి వెరీ కాషియస్. మనము చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ రాయబడిన మాటలో వారు బాణముల వంటి వారు అన్నాడు. ఎటువంటి వారు? బాణముల వంటి వారు. బాణముల వంటి వారు అనే మాటలో మనము అర్థం చేసుకుంటున్నాం. ఇంకొక మాట చెప్పాడు. ఎటువంటి బాణాలటవి? బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు. చాలా జాగ్రత్తగా ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ గుర్తుపెట్టుకుందాం. వారు దేవుడు మనకిచ్చిన పిల్లలు బాణముల వంటి వారు. ఆ బాణాలు ఎక్కడ ఉండాలి? బలవంతుని చేతిలో ఉండాలన్నాడు. ఆ తర్వాత ఎక్కడ ఉండాలి? ఆ బలవంతుని చేతిలో ఉన్న బాణాలు, ఆయన చేతిలో ఉన్న బాణాలు ఎక్కడికి వెళ్తాయట? ఇదో వచ్చిన అంబుల పొదిలోనికి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? అంబుల పొదిలోనికి వెళ్తాయి. అలాగైతే ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన బిడ్డలు బాణముల వంటి వారు, గుర్తుంచుకుందాం. అయితే ఆ బాణముల వంటి వారిని, చాలా విలువైన వారిని, చాలా చురుకైన వారిని, చాలా తీక్షణమైన వారిని మనం ఏం చేయాలంటే మన చేతిలో పెట్టుకోకుండా ఎవరి చేతిలో పెట్టాలట? బలవంతుడు. యెషయా భక్తుడు రాస్తున్నాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆయన చేతిలో ఉంచాలి మనం. బలవంతుడైన ఆయన చేతిలోనికి నీ పిల్లలు వెళితే, ఆయన చేతిలో నీ బిడ్డలు పెంచబడితే, ఆయన చేతిలో నీ బిడ్డలను ఉంచితే, ఆ ప్రభు తన అంబుల పొదిలో చేర్చుకుంటాడు. తన సంఘములో చేరుస్తాడు ఆయన. మనం ఎవరిని చేర్చలేం, మన వల్ల కాదు. వారి మారు మనసుకు, రక్షణకు మనం కారకులం కాదు. మనము వారిని దేవుని సన్నిధానమునకు నడిపించాలంతే. నడిపించడమే. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, ఇన్నేళ్ళ నుంచి అతను బాప్తిసం తీసుకోమే అంటాం, మారు మనసు లేకుండానే. మారు మనసు లేకుండానే ముందుకు నెట్టేస్తుంటాం. అలా చేయకూడదు ఎప్పుడు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఆ బైబిల్ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, గర్భఫలమాయనిచ్చు బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని, ఆయన చేతిలో బాణమై ఉండాలి నీ బిడ్డ. నీ దేవుడు నీకు బిడ్డలను ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీ చేతిలో కాకుండా ఆయన చేతిలో ఉండి వాడబడే వరమలని, తద్వారా నీకు మంచి పేరు రావాలని ప్రభు కోరిక. నీ పిల్లలు నీ చేతిలో కాకుండా ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేతిలో ఉండాలి. నేను దేవుడు నాకు ఇచ్చిన తలంపులు అందించడానికి నేను త్వరగా వెళ్తున్నాను. 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్న పిల్లవాడి చేతిలో ఉంటే ఎంతమందికి పనికి వస్తాయి? ఆ బిడ్డకే పనికి వస్తాయేమో, మరొకరు పనికి వస్తాయి, అంతే. ఇద్దరికి తప్ప మరి ఎక్కువైన వారికి పనికిరావు. కానీ ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇస్తే ఎంతమంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. కాబట్టి మన బిడ్డలను ఆయన హస్తాల్లో ఉంచితే అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవునికి దీవెనకరంగా దేవుని ఎదుట వారు మలసబడతారనే మాటను దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక మన బిడ్డలను ఆయన చేతిలో ఉంచాలి. ఎవరి చేతిలో ఉంచాలి?
ఆయన చేతిలో ఉంచాలి. ఆయన చేతిలో ఆశీర్వాదం ఉన్నది కనుక ఆయన చేతికి మన పిల్లలను అప్పగించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 29వ వచనంలో మీరు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయని ప్రభువు చెప్తూ 29వ వచనం అన్నాడు, నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించలేడు అన్నాడు. అలాగైతే ఆయన చేతిలో పెట్టినప్పుడు ఏమవుతారంటే మన బిడ్డలు ఏ అపవాది అపహరించే అవకాశమే ఉండదు. కాబట్టి ఆయన చేతిలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన చేతిలో భద్రత ఉన్నది. నీ చేతిలో పెట్టుకుంటే భద్రత లేదు. వారే నేను వీడిని చాలా బాగా చదివించాను, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, పోస్ట్ డాక్టరల్ ఎంతో చదివించాను, కానీ వీడికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో అన్నావంటే అక్కడే అర్థమవుతుంది లోక జ్ఞానం, అక్కడే అర్థమవుతుంది లోక జ్ఞానం. సుబ్రతారాయ్ పేరు ఎప్పుడన్నా విన్నారా? సహారా ఒక కంపెనీ దగ్గర క్రికెట్ వాళ్ళకి టీషర్ట్ వెనకమాల రాసింది సహారా అని. సుబ్రతారాయ్ కొడుకు పెళ్లికి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. 500 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళితే కొడుకులు ఇద్దరు కూడా రాలేదు. పిల్లలు రాలేదు. అది పెద్ద హాట్ టాపిక్, మామూలు లేదు. ఇంతకీ ఈ బతుకంత ఎవరి కోసం? ఈ కోట్లని ఎవరి కోసం? నా కోట నా కొండ నువ్వేరా, నా కోట నా కొండ అంటుంటవే, ఈ కొండ ఎవరి కోసం? ఈ గొట్ట ఎవరి కోసం? ఇప్పుడు చెప్పు. ఇంతే సంగతులు. నువ్వైనా నేనైనా అంతే. నాకు 2 బిడ్డలు ఉన్నారు. తల్లి గుర్తుపెట్టుకుందాం, మనం ఎప్పుడైనా అంత చేయాలి ఇంత చేయాలి, వారి పదవి అది చేయాలి ఇది చేయాలి కాదు. వారు ఏమవుతారో గుర్తుపెట్టుకో. వారిని నీవేం చేయలేవు, వారిని నేనేం చేయలేను. వారు భవిష్యత్తులో ఎలాగూ మలచబడితే ఎలాగున పెంచబడితే వారు నీ కొరకు, సమాజం కొరకు, దేవుని కొరకు ఉపయోగపడతారో గుర్తుంచుకో. అది సరిపోతుంది. పిల్లల కొరకు సుబ్రతారాయ్ చాలా సంపాదించాడు, కానీ తన కొరకు తన పిల్లలు నిలబడేటట్టుగానే లేరు. ఇంక నేను చాలా చెప్పాలనుకోవడం లేదు. కుమారి జయలలిత, కుమారి అన్మ్యారీడ్, బెడ్ ఆఫ్ రోజెస్ అంటారండి. ఓ పొరుపు అంతా రోజా పువ్వులు పరిచింది. ఇంటి దగ్గర నుండి కళ్యాణ మండపం అంటారు, పెళ్లి మండపం వరకు పరిచింది. ఆ మీద సిబిఐ దాడి కూడా చేసేవారు, ఎంత డబ్బులు యాడ్ నుంచి తెచ్చేవారు నువ్వు అని. కానీ ఆమె ప్రాణం దగ్గరికి వచ్చేసరికి ఎవరు కారే యమునా తీరే మొత్తం పోయినాక పంచుకోవడానికి వచ్చారు. మన జీవితంలో మనము కలిగి ఉన్న దేవుని బహుమానం, లేకపోతే దేవుని మనకిచ్చేటువంటి పిల్లలు, వారు ఎలా ఉపయోగపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, సుబ్రతారాయ్ పోయిన తర్వాత ఇక సహారా లేదు. జయలలిత పోయిన తర్వాత ఇక ఆ పార్టీ ఉండదు. ఉన్నాయి ఇప్పుడు అంత మాత్రమే. నీవు పెంచిన నీ పిల్లలు నీ తర్వాత నీ పేరును కానీ నీవు చేసింది కానీ నిలబెట్టగలరా అని అనుకోవటమే. ఎందుకంటే నీవు చేసిన నీ చేతిలో కానీ నేను చేసిన నా చేతిలో కానీ ఏ మానవుని యొక్క మనసు స్వాధీనంలో ఉండదు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, పట్టణమును పట్టుకొని వానికంటే ఆ పరాక్రమవంతుడు ఎవడు? తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్టమైన వాడు, ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగైతే నీ బిడ్డల మనసును స్వాధీనం చేసుకునే దేవుడెవరు? మనిషి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? నీ బిడ్డల మనసును తన స్వాధీనంలో ఉంచుకుని నడిపించే నాయకుడు ఈ లోకంలో ఎవరున్నారు? ఈ రాత్రి నువ్వు ఆలోచన చేయాల్సింది అదే. నీ బిడ్డలకు దిశానిర్దేశం చేయవలసిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన చేతులకు నీ బిడ్డలను అప్పగించడమే. ఆయన భద్రతకు, ఆయన ఆశీర్వాదానికి నీవు అప్పగించాలి. ఆ తర్వాత దేవుని ఎదుట ప్రతిఫలాన్ని నీవు చేతులు పొందుకోవాలి.
ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన, ముందుకు సాగి వెళుతున్నాం. బలవంతుని చేతిలో, మన ప్రభు యేసుక్రీస్తు చేతిలో బిడ్డలను ఉంచడం అవసరం. అలాగూ ఆయన సన్నిధిలో, ఆయన చేతిలో మన బిడ్డలను ఉంచినప్పుడు ఆయన చేతికి మనం అప్పగించేలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా, ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉండగా, తగిన సమయమందు ఆయన ఏం చేస్తాడో ఇప్పుడు మనం చదువుకున్నాం. బైబిల్ చదువుకున్నాన్ని చూద్దాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. మన బిడ్డలు దేవుని హస్తాలకు అప్పగించబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనము ప్రార్థన చేస్తుండగా, ప్రభువుకు అప్పగించి ఉండగా దేవుడు ఏం చేస్తాడో మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 13వ వచనం. యూదా వారిని ఆయన మాట్లాడుతున్నారు. నాకు విల్లుగా చెప్పాలి, మీరు చదవాలమ్మా. నాకు వంచుచున్నాను. వంచేవాడెవరు చెప్పడమ్మా? ఆయనే వంచేవాడు. లోకంలో ఒక సామెత మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా, ఏమని? మొక్కై వంగనిది మానై వంగునా. ఎంత చక్కగా చెప్పారు. చిన్న పిల్లలప్పుడు మాట వినని వాడు పెద్దవాడైతే మాట వినడు. అదే దాని యొక్క సారాంశం. అయితే దేవుని చేతిలో ఉన్నవాడు పెద్దవారైనా చిన్నవారైనా దేవుడే ఏం చేస్తాడట? అలాగైతే మన బిడ్డలు మన మాట విని మనకు లోబడి ఉండరు, మనం చెప్పినట్టుగా ప్రవర్తించరు. కాబట్టి యేసయ్యకి ఇస్తే యేసయ్య ఏం చేస్తాడు? తన మాటలతో వారి హృదయాన్ని వినయ మనస్సులుగా మారుస్తాడు. వినయమైన వారుగా, ఆయనకు విధేయులుగా దేవుడు మారుస్తాడు. ఇది వాస్తవం. అన్న తన బిడ్డను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఎదుట సమూయేలు వినయమైన వాడుగా మార్చబడ్డాడు. కనుకనే చిన్న బిడ్డగా ఉండగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేవాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మన ప్రభువుకు మనం అప్పగిస్తే దేవుడే ఉంచేవాడు, తనకిష్టమైనట్టుగా మలిచేవాడు. రెండవ మాట చదువుతారా? ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను అన్నాడు. చేసేదెవరు? ఆయనే. వంచేదెవరు? ఆయనే. మరొక మాట రాస్తున్నాడు, నీ కుమారులను రేపుచున్నాను అన్నాడు. దీన్ని ఏమంటారటే స్టీరప్ అంటారు. ఒక మనిషికి స్పార్క్ లేదనుకోండి, ఏమంటారు, లోపల ఆ జీల్ లేదనుకోండి, లేకపోతే ఆ యొక్క పవర్ స్పిరిట్ లేదనుకోండి, అలాగూ వారిని ముందుకు నెట్టేవారు, లేకపోతే ముందుకు ప్రోత్సహించి చేసేవాడు ఎవరు? దేవుడే. ఒక నిరుత్సాహంలో, ఒక నిర్దేశంలో, లేకపోతే శూన్యమైన నిలబడినట్టుగా అక్కడ యవన బిడ్డలు ఈ జీవితాల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో, ఏది ఎంచుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రోత్సహించి పురికొల్పేవాడు ఆయన. నీ బిడ్డలను వినయులుగా తయారు చేసేవాడు ఆయన. నీ బిడ్డలను మార్చేవాడు ఆయన. ఆ తర్వాత నీ బిడ్డలకు సరి అయిన దారి చూపిస్తాడు. నీవు ఆయనకి అప్పగిస్తే ఇవన్నీ ఆయన చేస్తాడు. నీ చేతిలో పెట్టుకుంటే, నేను చేస్తున్నాను అనుకుంటే నేను చేయలేము. సుమారాత్రి వేళ గమనించండి. నేను ఎఫ్రాయిము వారిని చేయుచున్నాను, బాణములుగా తయారు చేస్తాను అని చెప్పాడు. కుమారుని నేను రేపుచున్నాను అన్నాడు. తర్వాత నేను నిన్ను ప్రయోగించును అన్నాడు. ఎట్లాంటి బాణం ఏంటి ఇది? ప్రయోగింపబడే బాణం. తయారు చేసి మూలన పెట్టేది కాదు. దాన్ని ప్రయోగించాలి. ఉపయోగకరమైన వారుగా చేస్తాడు. అది మన బిడ్డలు ఉపయోగకరమైన వారుగా ఉండాలంటే, మేము చాలా బాధపడుతుంటాం కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లల పరిస్థితి. ఫస్ట్ ఇయర్లో వస్తారు, చాలా ఎంతోజియాస్టిక్గా, అంటే బాగా చదువుదాం, ఏదైనా సరే ఒక ఉద్యోగం సంపాదిద్దాం అనేటట్టుగా ఉంటాడు. మొదటి రోజు, రెండో రోజు, ఒక వారం గడిచిన తర్వాత వాడి జీవితంలో మార్పు కనపడుతుంటుంది. క్లాసుకు లేటుగా వస్తాడు. ఒక నెల తర్వాత వారానికి ఒకసారి వస్తుంటాడు. ఒక సెమిస్టర్ గడిచే వరకు కూడా ఎవరు మాట వినడు. సెమిస్టర్ అయిపోయి అన్ని అప్పుడు ఆల్ అవుట్, అన్ని దొబ్బుతాడు. అప్పుడు వస్తాడు, సార్ ఏం చేయమంటారు సార్ అంటాడు. అప్పటికి రెండో సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి. 12 రాయలేడు. అప్పుడు అంటాడు, సార్ మీరు ఏదైనా చెప్పండి సార్ అంటాడు. ఎప్పుడు మనిషి బుద్ధి ఎట్లాంటిదంటే, ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే కానీ అసలు గుర్తుకురాదు. అప్పుడు దాకా కనపడదు. యవన బిడ్డలు చాలా మంది కూడా దేవుని హస్తాలకు అప్పగించుకోకపోవడం వలన దేవుడు వారిని ఉపయోగకరమైన వారుగా చేయలేకపోతున్నాడు. అంతే.
నీవు ఉపయోగకరమైన వాడుగా ఉండాలంటే మొదట ఆయన మాట వినాలంటే. పిల్లవాడు పంతుల మాట విన్నట్టే దేవుని మాట నువ్వు తప్పకుండా వినాలి. అందుకే అన్నారు, మీరు వినుట మట్టుకు విందురు కానీ ఏం చేయరట, గ్రహించరు, ఆలోచన చేయరే. నేను చెప్పుచున్న మాటలు మీరు ఆలోచన చేయరే, ఇది నిజమే కదా, ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచన చేసే మనుషులు లేకపోతున్నారు. ఈ దినాల్లో దేవుని వాక్యం అందుకే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కూడా ప్రభు నీతో మాట్లాడడానికి కారణం అదే, నేనే వారిని చేయువాడను. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందాం. రెండో మాట హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. నేను వారిని బాణములుగా చేయుచున్నాను అన్నాడు. ఆయన చేసేవాడు, ఆయన వంచేవాడు, ఆయన ఉపయోగించేవాడు అని మనం చూస్తున్నాము. 3వ అధ్యాయము 9వ వచనం, విల్లు పరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నాను. ఐ మేక్ దెమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్. యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు. ఏమిటిది? బాణాలు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి సిద్ధంగా లేడు. సర్టిఫికెట్ వచ్చింది, మంచి మార్కులు పాస్ అయ్యాడు, కానీ వీడు మాత్రం ఉద్యోగానికి పోడు. ఏంద్రా పావు, ఎవరు ఆడవుతున్నాయి నాన్న ఉద్యోగాలు అంటాడు. చాలామంది పిల్లల్ని అడగండి, మంచి 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 సమాధానాలు అవుతాయి మీకు. నేను చాలా ఇంటర్నా సంవత్సరాల తరబడి, అసలు రావట్లేదు నాన్న మా కంపెనీలు, అసలు అది ఖాళీలో కంపెనీలు తెప్పించకపోలేదు, ఏమి లేదు. సరే తెప్పించట్లేదు, నీలో చేద్దాం పని చేద్దాం అనే ఆ స్పృహ ఎక్కడ తగలబడింది? నేను అడుగుతున్నాను చాలామంది, లేదని. కనీసం సార్ ఎక్కడన్నా జాబ్ ఆపర్చునిటీ చెప్పండి అనే పిల్లోడు కూడా లేడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు గాంగ చదివించు, ఆ కాలేజీలో పడేసావు, అసలు ఆ చదువు లేదు ఏం లేదు అని మళ్ళీ పైపోయి ఈయనే తిడతాడు. చదివించింది కాక. ఇవి పనికిరాని బాణాలు, ప్రయోజనం లేని బాణాలు. ఎందుకంటే అవి చేతులోనికి రాని బాణాలు. చేతిలో కొత్త కదా వాడుకునేది, చేతిలోకి రాని బాణాలు. అందుకని ఎఫ్రాయిము, నీవు కంకులు దొక్కు పెయ్యవు, కాడి కిందకు రాదా పెయ్య. ఇది కంకులు దొక్కేది, కంకులు దొక్కాల. పండిన కంకులు పంట ఇంటికి రావాలి, చేలో దొక్కితే ఏమవుతాయి? నేల పాలు అవుతుంది. చేసిన పని పాడు చేసే పెయ్యది. ఈనాడున్న యవనస్తుల పరిస్థితి అదే ఉంది. దేవుని చేతికి మనం అప్పగించుకుంటే దేవుడు మనను తయారు చేస్తాడు, కానీ ఆ బాణాలను ఆయన ఏం చేస్తాడు? సిద్ధం చేస్తాడు. అలాగైతే మన బిడ్డలను సిద్ధం చేయాలన్నా చేసేది ఎవరు? ఆయనే సిద్ధం చేసేవాడు. మనం ఏం చేయలేదు, ఆయనకు అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడే మార్చువాడు, గుర్తుంచుకుందాం. దేవుడే మార్చువాడు. ఎలా మారుస్తాడు ఒక్కొక్కటి మనం చూద్దాం. ఆయన వంచేవాడు, ఆయన మార్చేవాడు, ఆయన ప్రయోగించేవాడు అని చూస్తాం. ఎలా మారుస్తాడో మనం చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో చూస్తున్నాం. హబక్కూకు గ్రంథం అక్కడే 3వ అధ్యాయము 11వ వచనం. ఎలాంటి బాణాలు ఇట్లవి? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం, నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్య చంద్రులు తమ నివాసములో ఆగిపోవుదురు. అవి ఏరు బాణాలంట? నీ బాణాలు. నీ బాణములు కాంతి గల బాణాలు. ఏ బాణాలు అంటే ఇవి? తళతళ మెరిసిపోయే బాణాలు. ఈ తళతళలు మెరిసిపోయే ఈ బాణాలు చూసి ఎవరు ఆగిపోతున్నారంట? సూర్యుడు ఆగిపోతాడా? సూర్యుడా అయ్యాలో ఆగిపో, చంద్రుడా లోయలో నీవు ఆగిపో. ఆగిపోయాడా? ఆగిపోయాడు. ఎక్కడిది బాణం? 40 దినాలు మోషే దేవునితో మాట్లాడుతుంటే ఆ గుడారములో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థనలో 40 రాత్రులు దినాలు గడిపిన బాణం అది యెహోషువ అనే బాణం. మోషే వెళ్ళిపోయిన తర్వాత ఉపయోగించబడిన దేవుని శ్రేష్టమైన యెహోషువ బ్రతికున్నంత కాలం ఆ జాతి అంతా యెహోషువ భక్తి గలవాడని గుర్తుపెట్టుకున్నారు. ఈ రాత్రి నీవు నేను దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనల్ని కూడా అలా ఉపయోగిస్తాడు, మన బిడ్డలను కూడా అలాగే ఉపయోగిస్తాడు. సూర్య చంద్రులు భయపడేంతగా ఉన్నప్పుడు అపోలోనియస్ ఒక యవనుడు ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడని
ఒక సింహం దగ్గరికి అతన్ని గుహలోకి విసిరేశారు. ఆ గుహలోకి విసిరేస్తే ఆ సింహం ఏడుస్తుంది, గట్టిగా నవ్వుతుంది, గట్టిగా ఏడుస్తుంది, గాండ్రేస్తుంది. అర్థం కావట్లేదు అతనికి, చంపిద్దామని అనుకుంటున్నాడు. కానీ ఇట్ట పంజా ఇలా చూపిస్తోంది కానీ దగ్గరికి రావట్లేదు. అటు వెళ్తే వాళ్ళు చంపుతారు, ఇటు వస్తే ఇది అంతే. ఎట్లయితే ముందు అదేంటో ఏడుస్తుంది, దానికి కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. ఆ పంజాని ఇలా పట్టుకున్నాడు. ఆ పంజా లోపల ఏదో ఒక శీల లాంటిది ఇరుక్కుపోయి ఉందన్నమాట. దాన్ని బలవంతాన గట్టిగా లాగేశాడు. లాగి తన చొక్కా చింపి దానికి గుడ్డగట్టాడు. అంత పెద్ద సింహము దగ్గర కూర్చొని అలా పడుకుందట. అరే, మనం పంపిన సింహం పోనీ ఏం చేయలేదే? వెక్కటమైన కోపం వచ్చింది. వీడిని చేయలేడు, ముందు ఒక నెల పాటు చేయలేడు, తర్వాత చూద్దాం అని ఆ సింహాన్ని బయట పంపించారు, జైల్లో వేశారు. ఓ నెల పాటు జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ బాగా ఆకలిగా ఉన్న సింహాన్ని తనని రూమ్లోనికి, తన యొక్క గదిలోనికి పంపించారు. అర్థమైందండి? ఆ సింహము పెద్దగా అరుస్తూ చుట్టూ తిరుగుతుందట. ఏంటి పెద్దగా అరుస్తూ చుట్టూ తిరుగుతుందట. ఎవ్వరికి అర్థం కావట్లేదు, ఏంటి రాదుడి. అప్పుడు అంట సింహం దగ్గరకు వచ్చి ఆ యవనస్తుడు భుజం మీద చెయ్యేసినట్టు ఆ పంజా భుజానేసి నవ్వుతుందట గట్టిగా. ఆ యవనస్తుడు గుర్తుపెట్టుకున్నాడు, నెల క్రితము శీల తీసిన సింహం ఇదే, అది వచ్చి భుజాన్ని చెయ్యేసిందట. ప్రేమతో సింహాలు కూడా ఏమైపోతాయి? మారిపోతాయి. క్రూరమైన స్వభావం కలిగిన ఏ వ్యక్తులైనా ప్రేమతో మార్చబడతారు. యేసయ్య ప్రేమతో ఎవరైనా మార్చబడతారు. నీ బిడ్డలు యేసయ్య ప్రేమకు అప్పగిస్తే, నీ బిడ్డలను యేసయ్య ప్రేమకు అప్పగిస్తే మార్చివేయబడతావు. ఆ దేవుని ప్రేమను అనుభవించినటువంటి ఇతను ఆ జంతువు పట్ల కూడా చూపించాడు. అప్పుడు ఇక చేసేది లేక వారి అబ్బాయిని వదిలిపెట్టేశాడట. దేవుని దూత వంచువాడని భయపడి అందరూ వదిలిపెట్టారు. వాస్తవం దేవునికి తెలుసు, అతనికి మాత్రమే తెలుసు. నీవు నేను కూడా ఏ పరిస్థితులలో ఉన్నా ప్రభువుకు అప్పగించుకున్న జీవితం అయితే ఆ జీవితాన్ని ఎవరు ఏం చేయలేరు. తళతళలాడువారుగా మార్చారు. అంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే వెలుగుతో నింపబడతాయి. మన జీవితాలు ఎలా ఉంటాయి? వెలుగుతో నింపబడతాయి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాశాడు కదా, చదువుతారా మాట? యోహాను సువార్త 1వ అధ్యాయము దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. 4వ వచనం, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అన్నాడు. ఆ వెలుగును గురించి చెప్తున్నాడు. 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. 9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. ఆయనే జీవజ్యోతి, ఆయన ప్రతి మనిషిని వెలిగించేవాడు. నీవు కూడా ఒక జ్యోతిగా వెలగాలని, నీవు కూడా ఆయన కొరకు ఈ లోకములో తళతళలాడుచు కళకళలాడుచు బ్రతకాలని ప్రభు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగైతే నీ బిడ్డలు ఆయన చేత వెలిగింపబడాలి. అమ్మా, అదేందోరా, నువ్వు వస్తే చాలు నాకు కొండంత ధైర్యం వచ్చినట్టు ఉంటుంది, ఎంత దుఃఖంలో ఉన్నా సంతోషంగా అనిపిస్తుంటుంది. రోజుకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి వచ్చి వెళ్ళమ్మా అన్నారంటే అర్థం ఏంటి? నీ ప్రేమను, నీ తోడును వారు కోరుకుంటున్నారని అర్థం. దేవుని సన్నిధిలో గడిపేవారు, దేవుని సన్నిధిలో ఆ యొక్క శక్తిని అనుభవించేవారు ఇతరులకు మేలుకరంగా, ఇతరులకు ఆనందకరంగా బ్రతుకుతారు. ఇది వాస్తవం. నీ పిల్లలు అలాగ ఉండాలంటే ప్రభువు చేతిలో ఉండాలి. ప్రభువు చేతిలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ వెలుగు సంబంధులుగా మారుస్తాడు. వెలుగు సంబంధులుగా ఆయన మార్చేస్తాడు. ఆయన నీ బిడ్డలను వెలిగిస్తాడు. ఆ తళతళలాడు బాణము వలె ఏమైపోతారు? వారు తయారు చేయబడతారు. గుర్తుంచుకుందాం, వెలిగింపబడిన బిడ్డలు అవుతారు. దేవుని సన్నిధిలో వెలిగింపబడిన ఆ తళతళ మెరుగుచున్న బాణము వంటి వారు అవుతారు. మరొక మాట చూద్దాం, చూడండి. యేస్కేలు గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. యేస్కేలు గ్రంథము 39వ అధ్యాయము 9వ వచనం, ఇశ్రాయేలుల పట్టణములో నివసించేవారు బయలుదేరి కవచములను, డాళ్లను, కేటములను, వెండ్లను, బాణములను, గదలను, ఈటెలను తీసుకుని పొయ్యిలో కాల్చుదురు. ఎక్కడ కాలవాలి ఈ బాణం?
ఏమంటే బాణానికి ముందు ఉంటుంది ఇనపదే, అదే షార్ప్గా ఉండాల, అదే గట్టిది. కర్ర బిగిస్తారులేండి తర్వాత, కానీ దానికి ముందు ఉండేదాన్ని ఏం చేయాలంటే దాన్ని ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా. ఏం చేయాలి? పొయ్యిలో కాల్చాలి, పొయ్యిలో కాల్చాలి. అమ్మో నువ్వు ఎండలోకి పోబాకమ్మా, ఎండలోకి పోబాకమ్మా. చెంబు నీళ్ళు నువ్వు తెచ్చేదేనమ్మా, నేను బతికినాను ఉంటామ్మా. నువ్వు తెచ్చేదేంటి నీళ్ళు దెబ్బక అంటావు. కష్టం తెలియకుండా పెంచుతావు. కష్టం నీ బిడ్డకు వచ్చిన తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆ బిడ్డకి ఏం చేయాలి? ఆ ఇనుమును ఏం చేయాలి? పొయ్యిలో కాల్చాలి. ఆ ఇనుమును పొయ్యిలో కాల్చకపోతే పనికిరాదు. కష్ట సుఖాలకు, సంతోషానికి, దుఃఖానికి ఆ బిడ్డలు అలవాటు చేయబడకపోతే జీవితంలో మనలేరు. నీవు గొప్ప తండ్రివే, గొప్ప తల్లివే కాదని అనడం లేదు. ఎవరికి వారే గొప్పగా బిడ్డలను పెంచుతున్నారు, కానీ నీ బిడ్డలకు కష్టం విలువ తెలియకుండా పెంచితే రేపు కష్టపడతారు. జాగ్రత్త, రేపు కష్టపడతారు. జాగ్రత్త. దేవుని వాక్యంలో చెప్తున్నాం, వారిని తీసుకొని పొయ్యిలో కాల్చుదురు అని వాక్యంలో రాయబడి ఉన్నది. శ్రమలనే పొయ్యిలో, కొలిమిలో, శ్రమలనే కొలిమిలో నీ బిడ్డలు కష్టమనే కొలిమిలో అలాగున కాల్చబడాలి, అలాగున పెంచబడాలి. పాతకాలంలో అయ్యగారు ఎంత పొలమన్నా ఉండని, పిల్లోడు పొలం వెళ్ళాల్సిందే. వాళ్ళు ఎంత డబ్బులన్నా సంపాదించినాయి, వీడు కష్టం చేయాల్సిందే. మా నాన్న చెప్తాడు, మా తాత అన్నాడు అంటారే, నువ్వు మినువులు బస్తాలు ఎడితేనే నీకు పెళ్లి చేస్తాం, లేకపోతే లేదని చెప్పాడట. అందుకని పోండ్ల నుంచి బాపట్ల దగ్గర అప్పికట్ల దాకా మినువులు బస్తా భుజాన్ని వేసుకుని మోసాడు ఆయన. పెళ్లి చేస్తారు తొందరగాని మోసాడట. అన్ని కిలోమీటర్లు మోసాడు కాబట్టి పెళ్లి చేసేయాల్సిందే మీకు అన్నారట. అంటే అర్థం ఏమిటంటే కుటుంబ భారాన్ని భరించడానికి సామర్థ్యాన్ని కలిగి ఉండడానికి తల్లిదండ్రులు వారిని అలాగూ తర్ఫీదు ఇచ్చేవారు. చిన్న బిడ్డలకు దేవుని వాక్యపు తర్ఫీదు, కష్టము విలువ తెలిసే తర్ఫీదు మనం చేయాలి. లాబాను తన కుమార్తెకు కష్టం విలువ తెలిసేటట్టుగా నేర్పించాడు. నాకింత గొర్రెల మంద ఉన్నది, ఇంత పశువుల మంద ఉన్నది, నా బిడ్డ పని చేయాల్సిన అవసరమే లేదని అనుకోలేదు. లేకపోతే ఈ రాహేలు చిన్నది ఇంటి దగ్గర ఉంటే చాలు, ఈ యొక్క లేయ ఆ జబ్బు కళ్ళు గలది, పని చేయాల్సిన అవసరం లేదు, నీకేం కర్మరా, ఇంటి దగ్గర కూర్చో అనలేదు. ఏం చెప్పాడు? వెళ్ళండి, ఎండకు వెళ్ళి కాయండి, నీ తండ్రి ఎలా కష్టపడ్డాడు మీరు కూడా కష్టపడండి అని చెప్పాడు. మన బిడ్డలను జీవితం యొక్క విలువ తెలియనట్టుగా మనం పెంచే వారంగా ఉండాలి. ఎందుకంటే శ్రమలనే కొలిమిలో మనం వారిని ముందుకు నడిపిస్తూ ఉండాలి. మరట పక్షిరాజు తన పిల్లల్ని గూడులో పెట్టి వాటి కళ్ళు తెరుచుకునేదాకా, ఎప్పుడు దాకా? కళ్ళు తెరుచుకునేదాకా నోట్లో అన్నం పెట్టిందట. కళ్ళు తెరుచుకున్నాక అన్నిటినీ రెక్కల మీద ఎక్కించుకునేదంట. పిల్లలు అనుకుంటే అంట, మా అమ్మ ఎంత మంచిదో, రెక్కల మీద ఎక్కించుకుంది, ప్రపంచం అంతా తిప్పుతుంది అనుకుంటుందంట. ఈ పక్షిరాజు బాగా పైకి వెళ్ళినాకంట రెక్కలు ఎట్టాడదంట, పిల్లలని కింద పడతా ఉంటాయి. అప్పుడు అనుకుంటాయంట, అమ్మో మమ్మ లాంటిది అసలు ప్రపంచంలో ఉండకూడదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పని, ఓడవమంటది, మంచిది ఏమంటది, అది ఆడ కూర్చున్నావేంది, అట కూర్చున్నావేంది, ఎటు మాట్లాడుతున్నావేంది, ఎట పడితే అటు మాట్లాడదు మమ్మ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేకుండా లేరు. రేపు నువ్వు ఒక తల్లి అవుతావు, జాగ్రత్త. ఆ పిల్లలు అలాగూ ఆ తల్లిని నిందించుకుంటా కింద పడతా ఉంటే ఆ కింద పడే సమయానికి మళ్ళా రెక్కలు పెట్టి అలా పట్టుకుంటుందట. ఎంతకు వచ్చినాక అన్నయ్య అంత పిల్లలు, ఏదమ్మా అక్కడ వదిలేసావు, ప్రాణం పోతే కిందకు వచ్చిన తర్వాత పట్టుకున్నావు, ఎంతో ప్రేమ ఉన్నట్టు అంటే, అమ్మా నేనున్నప్పుడు మీకు నేర్పిస్తా, నేను పోతే ఎవరు నేర్పిస్తారమ్మా మీకు? నేను చచ్చిపోయాను అనుకో, మీకు ఎవరు నేర్పిస్తారు ఎగరటం? అందుకే మీకు ఎగరటం నేర్పిస్తున్నానమ్మా అన్నట్టు. అమ్మమ్మ అమ్మ అంత మంచిదమ్మా. ఎప్పుడు తెలిసిందో తెలుసా? నువ్వు ఒక తల్లివైనాక, నువ్వు ఒక తండ్రివైనాక, నిజమమ్మా నాన్న అంత మంచివాడు, అరిచినా నిజమ్మా నాన్న ఇప్పుడు అంత మంచి కోసం చెప్పాడని నాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్తావు. అప్పుడు నాకు నీకు అర్థం కాదు. కష్టం విలువ తెలియకుండా పెరగకూడదు ఏ మనిషి.
దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, బిడ్డలు బాణముల వంటి వారుగా తయారు చేయబడ్డాలంటే వారు శ్రమలనే కొలిమిలా పెంచబడాలి, కష్టమనే కొలిమిలా పెంచబడాలి. అలాగూ పెంచబడిన వారే భక్తులైన వారి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా. ఇస్సాకు, అబ్రహాముకు చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. కట్టెలు పిల్లోడిని భుజాన్ని ఎందుకు పెట్టాలి? ఇద్దరు పనివాళ్ళు రమ్మంటారా? ఆ కట్టెలు దేవుని బలిపీఠానికి అవసరమైనవి నా కుమారుడే ముయ్యాలి. ఆ కట్టెలు మోస్తేనే వారికి దీవెన, లేకపోతే లేదు. కాబట్టి భుజాన్ని వేసుకో. అంతే. నీకు నాకు దీవెన రావాలంటే దేవుని సన్నిధిలో ఏ కష్టమైనా భరించడానికి ఇష్టపడి వెళ్ళినప్పుడే ఆ కష్టములో దీవెన వస్తుందా తప్ప నీకు ప్రార్థన చేస్తే, పలహారం ఇస్తే, కానుకిస్తే ఎప్పుడు దీవెన రాదు. మన పిల్లలకు ఆ విలువని మనం పెంచేవాళ్ళకి అవుతాం. అలాగున కష్టపడుతూ ఎక్కాడు. ఎంత ఎక్కాడో, ఎంత పెద్ద కొండో, ఎంత వయసు, చిన్న పిల్లవాడు కదండి. అయినా ఆ తండ్రి ఏం మాట్లాడలేదు. 100 ఏళ్ల వయసులో పుడితే ఇంకెంత గారాబమో. నీకు మామూలు 10-20 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు పుడితేనే రమ్మమ్మ మరే నువ్వు కింద పెట్టబాకరా కాలు అంటాం. 100 ఏళ్ల వయసులో పుడితే ఎంత ప్రేమ. నేను ఎప్పుడు చనిపోతానో, నా బిడ్డ చిన్న బిడ్డ వీడు ఎట్ట బతుకుతాడు అని ఎంతో దిగులు ఉంటుంది. కానీ ఆ తండ్రి అలాగే నేర్పించాడు. ఆత్మీయులైన వారు తమ బిడ్డలను అలాగే పెంచేవారు, అలాగే పెంచారు. ఒకటి, బలమైన బాణం వెలిగేటువంటిదిగా ఉంటుంది, ఆయన వెలిగేవారుగా చేస్తాడు. అందుకే అన్నాడు, ఎవరు బుద్ధిమంతులై ఉంటారో వారు ఆకాశ నక్షత్రముల వలె జ్యోతులను పోలిన వారు అనేకులను దేవుని వైపు తిప్పుతారు. దేవుడు నీ బిడ్డను వెలిగిస్తాడు, అనేకులను దేవుని వైపు మార్చేటువంటి జ్యోతిగా. బాప్తిసం ఇచ్చే యోహాను అనేకులను ఆకర్షించి దేవుని వైపు నడిపిన వాడుగా ఉన్నాడు. నీ బిడ్డలు అలాగూ చేయబడతారు. రెండవది, నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు కష్టములు, శ్రమలోనే కొలిములు పెంచబడుతున్నప్పుడు వారు అనేక పాఠాల ద్వారా నేర్చుకుని అనేకులకు ప్రయోజనకరమైన వారుగా ఉంటారు. మూడవ మాట చూస్తున్నాం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. 9వ అధ్యాయము 14వ వచనం. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు. ఎవరి బాణాలు అవి? ఆయన బాణాలు. ఆయన బాణములు మెరుపు వలె విడవడుబడును అన్నాడు. ఎలా అంట? మెరుపు ఎంతసేపు వస్తుంది? ఆకాశంలో ఇప్పుడు మేఘాలు గమని కదా. నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసిన, ప్రభువా ప్రార్థన అయిపోయి ఇంటికి వచ్చిన దాకా వర్షం పడదు. ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్. నేను ఇంటికి వెళ్ళే వరకు వర్షం పడదు. ఆకాశంలో మెరుపులు ఇందాకే మెరుస్తున్నాయి. నేను బండి మీద వచ్చినప్పుడు మెరుపు ఎంతసేపు వస్తుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక రెప్పపాటులో, ఒక నిమిషంలో వచ్చి వెళ్ళిపోతుంది కదా. అంత వేగవంతమైన బాణంగా తయారు చేస్తాడు. అంటే మన బిడ్డలు చురుకైన వారుగా తయారు చేయబడేది ఎక్కడ? ప్రభు సన్నిధిలోనే, దేవుని మందిరములో, దేవుని ఆలయంలోనే చురుగ్గా చేయాలి. నాకు చర్చిలో చిన్నపిల్లలు కుర్చీల మీద కూర్చుంటే నాకు మాత్రం నేను అసలు సహించలేదు. మా సంఘంలో వాళ్ళు కూడా నేను ఊరుకున్నాను. అసలు నాకు అర్థం కాకూడతాను. ఇప్పుడు కొత్తగా నలుగులు అంగిపోయిన వాడు కూడా కింద కూర్చుంటుంటే 12-13 ఏళ్ళు రాగానే కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు ఇటు హార చెప్పి 2 చేతులు ఇట పెట్టి నుంచుంటున్నారు. వినయం, విధేయత, భయం, భక్తి ఎవరు పెంచే పరిస్థితులు కనబడడం లేదు. దినాలు దుర్భరమైన దినాల్లో బతుకుతున్నా. మీకు తెలిసినాకండి, బావగారు ఆ రోడ్డునే వెళ్తుంటే మంచం మీద కూర్చున్న మరదలు పైకి లేచి నుంచి ఉంటుంది. అది మన దేశం. ఇప్పుడు అది పోయిందిలేండి, బావలేదు, మరవలేదు, పోయింది. లేచి నుంచినదే మాంగారు వస్తే చాలు నుంచోని గడగడ వణుకుతాం. మంచినీళ్ళు ఇవ్వడానికి, పనులు చేయడానికి, సపరి తండ్రి వంటి వాడిని ప్రేమించి భయపడి చేసే రోజులు పోయాయి. మన కుటుంబాలు ఎప్పుడు మనం ఎంత ఆప్యాయంగా, అనురాగంగా దేవుని వాక్య ప్రకారం పెంచుకుంటామో అప్పుడు బలంగా ఉంటాయి. అప్పుడే బలంగా ఉంటాయి. దేవుని వాక్య ప్రమాణాన్ని ప్రక్కన పెట్టిన రోజున బలాలు ఉండవు, బలహీనతలు ఎక్కువ ఉంటాయి. నీ బాణములు చురుకుగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? మెరుపు వలె. మన ప్రభు యొక్క రాకడను గురించి చెప్పాడు కదా. తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 16లో ఏం చెప్పాడు? నిమిషములో, రెప్పపాటులో ఎలా వస్తాడు కదా. ఆయన వచ్చేటువంటి రాకడ నిమిషంలో వస్తుంది. అలాగైతే దేవుని బిడ్డల యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే అంత వేగవంతంగా ఉంటుంది. వారి ప్రయాణం అలా ఉంటుంది. వారు దేవుని కొరకు వాడబడే విధానం అలా ఉంటుంది. ఒక సందర్భాన్ని గుర్తు చేసి దీన్ని ముగిస్తా. ఆహాబు వచ్చాడు ఏలియా దగ్గరికి.
ఏలియా దగ్గరకు వచ్చి వర్షం కోసం ప్రార్థన చెయ్యి, దేశంలో కరువు వచ్చింది అని అడిగాడు. అహాబు కోసం చేయలే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు కోసం చేశాడు. వెళ్ళు, వర్షం త్వరగా వచ్చి దించుకెళ్ళు అని అహాబుకి చెప్పాడు. అహాబు రథం వేసుకొని గబా గబా పరిగెత్తాడు. పరిగెత్తితే బైబిల్లో రాయబడిన మాట, అహాబు రథము కంటే ఏలియా త్వరగా వెళ్ళి కర్మేలు పర్వతం మీద మోకాళ్ల మధ్యలో తన తలను ఉంచి దేవునికి ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల వరకు వర్షం అప్పటికి లేదు. ఎప్పుడు ప్రార్థన చేశాడో అప్పుడు వర్షం పడింది. బైబిల్లో రాయబడిన మాట, దేవుని హస్తము అతనిని బలపరిచెను. నీ ప్రయాణములో బలపరిచేవాడు ఆయన, నీ ప్రార్థనలో బలపరిచేవాడు ఆయన. నీవు ఎంత బలహీనంగా ఉన్నావో ముఖ్యం కాదు, ఆయన బలాన్ని ఎరిగి ఉన్నావో లేదో అదే ముఖ్యం. యేసయ్యా నీ బలమే నా బలం, నేను బలహీనుడనే, నీ బలము నాకు వస్తే, నీ బలము నాకు ఇస్తే నేను బలపరచబడతానని ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు నీ బలం ఆయన బలమే నీదవుతుంది. ఆయనే నీ వాడు కనుక నీ బలమంతా ఆయనే నడిపిస్తాడు. అలాగైతే మన బిడ్డలు మెరుపు వేగంతో బలవంతులుగా బలమైన వారుగా ఉండాలంటే ఎవరు ముఖ్యం? మన ప్రభువే బలవంతులుగా చేస్తాడు. మన ప్రభు మన బిడ్డలను వెలుగు సంబంధులుగా చేస్తాడు, అనేకులను ప్రభు వైపు నడిపించేవారుగా చేస్తాడు. మన ప్రభు మన బిడ్డలను బలవంతులుగా, వేగవంతమైన వారుగా, చురుకైన వారుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? చురుకైన వారుగా దేవుడు చేస్తాడు. ఇంకొక మాట చూద్దాం. 91వ కీర్తన 5వ వచనం. 91వ కీర్తన 5వ వచనం. ఆయన తన బిడ్డలకు కాపాడేవాడని ఒక మాట చెప్తూ ఆ మాట ఆయన రాసి ఉంచాడు. 91వ కీర్తన 5వ వచనాన్ని చదువుతారా? రాత్రి వేళ కలుగు భయముకైనను. బాణం ఎప్పుడు ఎగిరిద్దంట? ఇది పగట వేళ ఎగిరే బాణం. పగటి వేళ ఎగిరే బాణం. బాణం పైకి ఎగిరిద్దా కింద పడుకుంటుందా? అసలు బాణం ఎగిరితేనే కదా దాని ఉపయోగం, ఎగరకపోతే దాని ఉపయోగం ఏమి లేదు కదా. యుద్ధంలో బాణం ఏం చేయాలి? శత్రువులను ఢీ కొట్టాలి కదా. ఏం అక్కర్లేదు, నేను నడవలేను, నేను పని చేయలేను, నా కాళ్ళు పని చేయను, చేతులు పని చేయవంటే. చిన్నపిల్లలప్పుడు ఒక చిన్న కథ ఉండేది. అన్నం ఉండరా చిన్న అంటే చేతులు నచ్చుతాయి అమ్మ అన్నాడంట. పనికి పోదాంరా కన్నా అంటే కాళ్ళు నచ్చుతున్నాయి అమ్మా అన్నాడట. అన్నం తిందాం రా కన్నా అంటే వస్తాను ఉండమ్మా అన్నాడట. వీడు తినటానికే పనికి వస్తాడు, పనికి పనికిరాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు, కొడుకులైనా కూతులైనా. అందుకనే ఈ కుటుంబాలు ఏవి కూడా బలమైనవిగా కుటుంబాలుగా ముందుకు రావడం లేదు. దేవుని పిల్లలైన వారు, వారి కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలంటే ఎగిరే బాణాలు. బైబిల్లో వాక్యం ఇలా రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం కూడా రాయబడి ఉన్నది దేవుని పిల్లలను గురించి. ఏమని చెప్తున్నాడు? ఆయన పిల్లలు ఎటువంటి వారంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనాలు. మీరు సాయం చేస్తారని మీ వైపు చూడటం, నేను ఏం చేస్తాను, నాకు ఇక్కడేం తిప్పుకునే వ్యవధానం లేదు. రైట్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనాలు వాక్యం చదువుకుంటున్నాం. బాలురు సమస్యలు ఎదురు, గుర్తుంచుకోండి. అలా ఎదురు యవనస్తులు తప్పక దట్టిస్తారు. లోకములో ఉన్న వారి పరిస్థితి అది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. నీ పిల్లల బలము ఆయనలోనే ఉంది. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వారు మెరుపు వేగపోలే దేవుని సన్నిధిలో ఆ భౌతిక సంబంధమైన జీవితంలో, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో దూసుకొని వెళ్ళిపోతారు. అలాగైతే నీ పిల్లలు మెరుపు వేగముతో చురుకైన వారుగా ఉండాలి అంటే వారు దేవుని కొరకు ఎదురు చూసే పిల్లలై. ఏమిట్రా ఇక్కడ కూర్చున్నారు, భోజనం అయిపోయిన తర్వాత క్లాసుకు రాలేదేమని అడిగా. ఏమి లేదు సార్, 1వ తారీఖు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఎట్ట వెళ్దామని ఆలోచిస్తున్నాం అంటున్నారు. వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? సినిమా కోసం. టిక్కెట్లు బ్లాక్లో దొరకట్లేదు సార్, ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం అంటున్నారు వాళ్ళు చెట్టు కింద కూర్చొని.
వాళ్ళకి సినిమా చూడటం కోసం ఎదురు చూస్తారు. మన పిల్లలు దేనికోసం? ఉదయం లేస్తే ప్రార్థన కోసం, సాయంత్రం బైబిల్ చదవడం కోసం, ఆదివారం ఆరాధనలో దేవుని సన్నిధిలో గడపడం కోసం. అలాగైతే వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడతారు, దేవుని చేత నడిపింపబడతారు. అలసిపోరు వారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసెల్లక దేవుని కొరకు ఇంకా పైకి ఎదుగుతారు. అంచెలంచెలుగా ఎదిగేవారుగా ఉంటారు. దేవుడు వారిని ఎదుగునట్లుగా చేస్తాడు. అలాగైతే ఈ రాత్రి ప్రభువు చేతికి నీ బిడ్డలను అప్పగిస్తే దేవుడు వారిని జ్యోతులుగా చేస్తాడు. ప్రభువు చేతికి వారిని అప్పగిస్తే ఆయన సన్నిధిలో వారు ఎలా ఉంటారు? బలము పొందేవారుగా ఉంటారు. 3 ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. దేవుడు వారిని అలాగూ తయారు చేయవాడుగా ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆఖరి మాట మనం చదువుదాం, ముందుకు సాగి వెళుతున్నాం. చూస్తున్నాం 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అందుకు ఎలీషా, నీవు ఇంటిని బాణములను తీసుకో అని చెప్పాడు. తీసుకొనెను. చెప్పగా వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా వేసి విప్పుమని చెప్పగా అతడు విప్పెను. ఎలీషా బాణము వేయమని చెప్పగా బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణం. ఏ బాణం ఇది? యెహోవా రక్షణ బాణం. ఆడుంటే నాకే దిగులు లేదయ్యా, ఈడుంటే చిన్నోడు ఉంటే బాగుంటుందయ్యా, పెద్దోడు ఉంటే నన్ను ఆడు చేస్తాడు, ఈడు చూస్తాడు, ఈడుంటే నాకు అసలు దిగులే లేదు, నాకేంటో ఎంత భద్రత ఉంటుందయ్యా వాడు మాట్లాడుతుంటే అంటావు. నిజమే కాబోలు, కానీ ఎల్లకాలం కాదు. ఎలీషా ఒక మాట చెప్తాడు, ఇశ్రాయేలులారా, మీకు రక్షణ కలగాలంటే ఈ రక్షణ బాణమును ఉపయోగించండి. అప్పుడు మీ అందరికీ రక్షణ బాణము వలె ఆ బాణము మీకు రక్షణ తీసుకుని వస్తుంది, ఆ శత్రువుల మీద విజయాన్ని తీసుకుని వస్తుంది అన్న. పరలోకములో ఉన్న దేవాతి దేవుడు, సర్వలోకములో ఉన్న మానవులందరూ పాపమునకు సమానము చేయబడి పాపము ఎదుట పడిపోయిన వారుగా ఉన్నారు. పాపం ఎదుట నిలవ లేకుండా ఓడిపోయారు. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. అది నిజమైన బాణం. రక్షకుడని యేసుక్రీస్తుగా ఆయన చురుకైన వాడుగా లోకములో జన్మించాడు. అందుకే దైవవాక్యములో యెషయా గ్రంథం 3వ వచనంలో 53వ అధ్యాయం 3వ వచనం చెప్పాడు, ఆయన లోకములో ఎలా పెరిగాడంటే ఎండిన భూమిలో లేత మొక్క వలె ఎదిగాడు. ఎండిన భూమిలో లేత మొక్కలాగా పెరిగాడు ఆయన. మనందరి కొరకు ఆయన ఈ లోకములోనికి జన్మించాడు. సర్వలోకము యొక్క రక్షణ కొరకు ఆయన మన కొరకు ఈ లోకములో జన్మించి మానవుడిగా జీవించి మన పాపమంతా తన భుజాల మీద మోసుకొని వెళ్ళి మన కొరకు కలువరి శిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆయన వలన మనకు రక్షణ దొరికింది. ఆయన వలన మనకు పాప క్షమాపణ కలిగింది. ఆయన వలన మనకు పరలోక భాగ్యం దొరికింది. అది యెహోవా రక్షణ బాణం. సర్వలోకమునకు దేవుడిచ్చినటువంటి ఏకైకమ ఆయన కుమారుడని యేసుక్రీస్తు అద్వితీయుడు. మనకు దేవుడు కుమారులను కుమార్తెలను ఇచ్చాడు. ఆయన కొరకు ఎదిగేవారుగా, ఆయన చేతిలో రక్షణకరంగా వాడబడేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆయన చేతిలో ఉన్నప్పుడు అనేకులకు రక్షణకరమైన బాణముగా ఉండాలి. అందుకే అన్నాడు, కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని ఆయన మీరేం చేయాలి? రక్షించాలి. నీ బిడ్డలు రక్షణ సువార్త చెప్పే బిడ్డలేనా? నీ బిడ్డలు అనేకులను ప్రభువు కొరకు సంపాదించేవారు అవుతారా? లేకపోతే నీ దగ్గరే నిలబడి ఆగిపోయేవారు అవుతారా? ఆలోచన చేయండి. సర్వలోకములో ఉన్న వారిని రక్షించడానికి తన కుమారుని పంపుతాడు. నీ కుమారుని ఎవరి కొరకు పంపుతావు? నీ కుమారుని ఎవరి కొరకు పెంచుతావు? నీ కుమారుని ఎక్కడ నిలబెడతావు? అందుకే చెప్పాడు, తమ చేతిలో ఉన్న బాణాలు దేవుని చేతికి అప్పగించాలి. ఆ బాణములు దేవుడు ఏం చేస్తాడు? అంబుల పొదిలో ఉంచుతాడు. ఉంచిన బాణాలను దేవుడు వెలిగిస్తాడు. వెలిగింపబడిన బాణాలు ప్రభువు కొరకు చురుకుగా వాడబడతారు. వాడబడుచున్న బాణాలు దేవుడు వారిని గొప్పగా రక్షణకరమైన వారుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. అలాగున మన ప్రియుడు రవితేజ, సహోదరి రేఖమ్మ బిడలు ప్రభువు సన్నిధిలో ఎదిగి ప్రభువు కొరకై పెంచబడి వారు ప్రభు సన్నిధిలో చేతిలో సాధనాలుగా ఉన్నట్లు ప్రభు దీవించునుగాక. ప్రభు తన వాక్యమును మన మెడికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రేమైన తల్లి, సహోదరుడా, సహోదరి, దేవుడి రాత్రి మనతో మాట్లాడి ఉన్నారు.
నీవు నేను మనమందరం కూడా ఈ లోకంలో ఆయన కృపచేత పెంచబడ్డాం. మన పిల్లలు ఎక్కడున్నారు? ఎవరి చేతిలో ఉన్నారు? నీ చేతిలో నీ జీవితం ఉందా? లేదు. ఆయన చేతికి అప్పగించుకో. లేకపోతే నీ దిక్చూసేమో ఉండదేమో ఆలోచించి ప్రభువుకి అప్పగించుకో. ప్రభువు చేత వెలిగింపబడి దివ్యమైన జ్యోతిగా వెలుగుచుండగా అనేకులను వెలిగించదనవుగా వెలిగించువాడుగా దేవుడు చేస్తాడు. ప్రేమగల తండ్రి, దయాళుడా, మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపు దయచేయమని, ఈ రాత్రి ఒక పాపి అయినా ఆకర్షింపబడ్డకు దయ చూపించమని క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ.